రావణుడే రాక్షసుడైతే లంకలోన రాజట్లాయే, రాక్షసుడని మీరు కాలిస్తే శ్రీలంకలోన తను దేవుడు ఎలాయే. ఏది నిజం ఏది నిజం తెలుసుకోవాలి జనం, క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. ఏవే రాముడి కంటే రావణాసురుడు గొప్పడని స్టేటస్ పెట్టినావో? అవును, రావణాసురుడు గొప్ప. తప్పు నీది కాదు, కలియుగం కదా, నెగిటివిటీ నీకు ఇష్టపడతాం. అవును సార్, రావణాసురుడు నీకు ఎందులో గొప్పడు అనిపించినాడు? సీతాదేవిని ఎత్తుకుని పోయినాడే గాని టచ్ కూడా చేయలే, ఇష్టపడేంత వరకు వెయిట్ చేసినాడు. మీలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కదరా. నీ పిల్ల మేడా ఇంట్లో నీ పిల్లల్ని ఎత్తుకుపోయా ఇష్టపడదాకా వెయిట్ చేస్తా. ఏమరా గొప్ప కాలరా పట్టుకుంటావా? నువ్వెట్రా గొప్పడవుతావో? ఎత్తుకొని బతను కానీ టచ్ చేయను, మనసు మరదాకా వెయిట్ చేస్తా. గొప్పోన్నే మన దాకొస్తే కానీ తెలియ బాధ. ఎత్తుకుని మరడు కానీ టచ్ చేయలేదు కానీ లాజిక్ పట్టినవు బానే ఉంది, కానీ పరాయిస్త్రీని ఎత్తుకునేది తప్పు కదా. ఇంత చిన్న లాజిక్ కనిపిస్తాను నువ్వు. రావణాసుడు టచ్ చేయకుండా ఉండేదానికి కూడా ఒక రీజన్ ఉంది. మనోడు ఇదే మరి అందరూ ఆడోళ్ళ మీద బరికితా ఉంటే రంప అనే శాపం పెట్టింది, స్త్రీ ఇష్టం లేకుండా టచ్ చేసిన ఉంటే సస్తామని. అందుకే మన పెద్దని టచ్ అయింది. అయినా రాముడి గొప్పతనం రామాయణ చదివి కూడా తెలుస్తుంది, కానీ నీలాంటి